హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ క్షేమమే కదా. మనం ఫిబ్రవరిలో సో చేసిన సీడ్స్ ఇప్పుడు హార్వెస్ట్కి వచ్చేసాయి. ఇదే ఈ ఇయర్లో మనం హార్వెస్ట్ చేస్తున్న ఫస్ట్ వెజిటబుల్. అది కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టమైన వెజిటబుల్. ఎందుకో తెలియదు కానీ ఆ ఫ్లేవర్ వల్ల ఏమో తెలియదు కానీ నాకు చాలా ఇష్టం అవుతుంది. వాటర్ వెజిటబుల్స్ అన్నీ ఇష్టమే కానీ ఇది కొంచెం యూనిక్ అనమాట. మీలో ఎంతమంది రాడిష్ని ఇష్టపడతారో ఒకసారి కమెంట్ చేసేసేయండి. సో దీనికోసం నేను సాంబార్ చేసేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా, ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసేస్తున్నాను అనమాట. ఏం లేదు, పోపు పెట్టేశాను. పోపులోకి కట్ చేసిన రాడిష్ వేసాను. అది కొంచెం ఉడకంగానే దాంట్లోకి కరివేపాకు, టొమాటో పీసెస్ కూడా వేసేసి కొంచెం ఉడికిచ్చేసాను. తర్వాత తూర్ దాల్ సపరేట్గా ఉడికించి దీంట్లోకి మిక్స్ చేసేసాను. మిక్స్ చేసినప్పుడు దాంట్లోకి పసుపు, సాంబార్ పౌడరు, ఉప్పు అండ్ లాస్ట్లో డ్రై మ్యాంగోస్ యాడ్ చేశాను. ఇంతేనండి. సో బాగా ఉడికాక ఫ్రెష్గా కోసిన కొత్తిమీర చిన్నగా కట్ చేసేసి వేసేసాను అనమాట. ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను. ఎంతైనా మన చేతులతో మనం పెంచిన వెజిటబుల్ టేస్ట్ మనం ఎంత డబ్బులు ఇచ్చి బయట కొన్నా కూడా ఆ టేస్ట్ దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయను. అఫ్కోర్స్ ఇప్పుడు బయట ఆర్గానిక్ వెజిటబుల్స్ దొరుకుతున్నాయి, కానీ ఎంతవరకు ఆర్గానిక్ అనేది నాకు తెలియదు. ఇంతకీ నిన్న లాస్ట్లో చెప్పబోతూ ఆపేసిండేది ఏంటి అంటే, మనం ఇప్పుడు అమరాంత్లో అన్ని రకాల వెరైటీస్ని సో చేసుకోవచ్చు. రెడ్, గ్రీన్, తర్వాత నెమలి పింఛం కలర్, ఇలా రకరకాల వెరైటీస్ వస్తాయి కదా అమరాంత్లో, అవన్నీ సో చేసుకోవచ్చు. దాంతోపాటు సోరల్ లీవ్స్, చుక్కకూర, దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా మన సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి, యమ్మీగా. దీన్ని నేను జొన్న సంగటి చేసుకున్నాను, దాంతోపాటు కాంబినేషన్లో తినేసాను అనమాట. అదేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.